తెలంగాణ విద్యార్థులకు ఇదొక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. 10వ తరగతి ఫలితాల తేదీ అయితే వచ్చేసింది. మీరు ఎంతగానో ఎదురు చూసిన మీ యొక్క ఫలితాల తేదీ అయితే రానే వచ్చిందన్నమాట. టీజీ ఇంటర్మీడియట్కి సంబంధించి మనకు అఫీషియల్గా తేదీ కూడా ఖరారైనట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. 18వ తేదీ కానివ్వచ్చు, 15వ తేదీ కానివ్వచ్చు, ఇవన్నీ అయితే తీసేయడం అయితే జరిగిందన్నమాట. ఇది అయితే పూర్తిగానైతే నిలిపివేసి మనకు ఈ నెల 21వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల. ఖచ్చితంగా 21వ తారీఖు రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేసేందుకు బోర్డు అయితే కసరత్తు అయితే చేసినట్లయితే తెలుస్తుంది. ఆన్లైన్లో ఎంటరింగ్ అయితే జరిగిందన్నమాట. పేపర్ కరెక్షన్కి సంబంధించి కూడా ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేపర్ యొక్క ఏదైతే జవాబు పత్రాలు ఉన్నాయో జాగ్రత్తగానైతే మార్క్స్ అయితే యాడ్ చేస్తూ ప్రతి ఒక్క అంటే మేమైతే పాస్ చేయడానికైతే ప్రయత్నించామని చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో 10th ఫలితాల విడుదలకు సంబంధించి తేదీ ఎప్పుడంటే మనకి ఈ నెల 21వ తేదీన చూసుకున్నట్టయితే 21వ తారీఖునైతే ఇంటర్ ఫలితాలు ఉన్న కారణంతో ఇంటర్ ఫలితాలు అయిన వెంటనే మనకు 6 రోజులలోనైతే విడుదలకు సంబంధించి అయితే రిజల్ట్కి సంబంధించి అయితే తేదీ అయితే అనౌన్స్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఏపీ 10th పరీక్షల ఫలితాలకు సంబంధించి ఇంటర్ ఫలితాలు అక్కడ ఏదైతే ఏపీలో మనకు చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలు అయిన వెంటనే 5 రోజులకైతే తెలంగాణలో 10th ఫలితాలు ఎస్ఎస్ ఫలితాలు అంటే మనకైతే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఎస్లో 21 అయితే టీఎస్ ఇంటర్ సంబంధించి విద్యార్థులకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాలు అయితే మనమైతే చూడవచ్చు అన్నమాట. సో మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కిందనైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.